ఆంధ్రప్రదేశ్లోని కిర్లంపూడిలో చేపట్టిన చలో అమరావతి పాదయాత్రలో వివాదం చోటు చేసుకుంది. చలో అమరావతి పాదయాత్ర కోసం బయలుదేరిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఈ వివాదం రగులుకుంది. ముద్రగడ పాదయాత్రకు బయలుదేరగా అందుకు అనుమతి లేదన్నారు పోలీసులు. 24 గంటల పాటు ఆయన్ను గృహ నిర్బంధం చేసినట్లు ఓఎన్డీ రవిశంకర్ వెల్లడించారు. కాగా అంతకుముందు పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడకు ఇంటి గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. ముద్రగడ అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. గాంధీ మార్గంలో పాదయాత్ర చేస్తానని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసుల్ని చేతులు జోడించి వేడుకున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని తాము ముందే చెప్పామన్నారు పద్మనాభం. ఇక పోలీసులు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే పాదయాత్ర మొదలు పెడతానని ముద్రగడ ఇంట్లోనే ఉండిపోయారు. మరోవైపు ముద్రగడ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలోకి బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే పలువురు కాపు నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాను సుమారు 7,000 మంది పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని తెలుస్తోంది. ఇటు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు. కాపు నేత ముద్రగడ చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పద్మనాభంను నడిపించే శక్తి ఎవరో మాకు తెలుసునని అన్నారు. ముద్రగడ ట్రాక్ రికార్డును పరిశీలించే పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ కాపులను మోసం చేసినప్పుడు ముద్రగడ ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. పాదయాత్రల పేరుతో రెచ్చగొడితే ఊరుకునేది లేదని, రాజకీయ ఉనికి కోసమే ముద్రగడ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన మాయలో పడి కాపు యువత నష్టపోవద్దని అన్నారు మంత్రి.